మంది రైతులతో బాజాబ్తా వచ్చిండు మా పార్టీ ఆఫీస్. సురేష్కు ఎక్కడైతే భూసేకరణకు సంబంధించి మీరు భూమి ఉందని చెప్పారో అతనికి కానీ అతనితో ఉన్న మహేష్ కానీ ఎక్కడ కూడా భూమి లేదు, భూసేకరణ జాబితాలో లేదు, అతని పేరు మీద భూమి లేదని పబ్లిక్ హియరింగ్లో మొత్తం గ్రామం అటెండ్ అవుతుంది బ్రదర్, మొత్తం మండలం అవుతుంది. నేను ఇంకొక మాట అడుగుతున్నా, మీకు యాదకుండాలి, ప్రజాభిప్రాయ సేకరణలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు కాళేశ్వరం మీద ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంటే పెద్దపల్లిలో శ్రీధర్ బాబు హాజరైనారు. శ్రీధర్ బాబు భూబాధితుడా, ఆయనకి ఏమైనా నష్టం జరిగిందా? ముచ్చర్ల ఫార్మాసిటీలో దాని మీద భూసేకరణ ప్రజాభిప్రాయం సేకరణ జరుగుతున్నప్పుడు భూసేకరణ మీద వంశీచంద్ర రెడ్డి అటెండ్ అయ్యాడు. వంశీచంద్ర రెడ్డి ల్యాండ్ ఉండేనా, కోదన్ రెడ్డి గారు అటెండ్ అయినారు. ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలు ఎవరైనా పాల్గొనవచ్చు. నెంబర్ వన్ సురేష్ పాల్గొన్నాడు. ఎంత చక్కగా ప్రతీక్ జైన్కు పాపం తెలుగు వస్తుందో రాదో అని ఇంగ్లీష్లో హిందీలో వీడియో ఉంది చూడండి, ఇంగ్లీష్లో హిందీలో సంజాయించిండు. సురేష్ ఎక్కడన్నా దాడి చేసిండా, మీద వాడు కొట్టిండా? నేను అదే అడుగుతున్నా. మీరు ఆ రోజు పాల్గొన్న శ్రీధర్ బాబు కానీ లేదా వంశీచంద్ర రెడ్డి కానీ వీళ్ళందరూ ఎవరు కూడా ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయలేదు. ప్రజాస్వామ్యం ఉన్నామంటే సురేష్ రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. అధికారులని ఎక్కడైతే పబ్లిక్ ఉన్నారో అక్కడికి తీసుకెళ్లి దాడులు చేపించాడు అనేది కాంగ్రెస్. అంటే మరి ఎక్కడ చేస్తాను? అధికారులు ఎక్కడ పోవాలి? నిజంగా ప్రజలు ఉన్న కాడికి పోవాలన్నా, లేకపోతే జంగల్ లెక్కన ఎవరు లేని కడవై ఏదో చేసినామంటే చేసిన మామ అనిపించుకొని పోవాలన్నా? తప్పేముంది? కానీ ఆడ దాడి చేయడానికి ఒక వ్యూహం ప్రకారం దాడి జరగలేదని అదే కలెక్టర్ చెప్తుండే కదా. మన విజువల్ చూస్తే మీకు ఎక్కడ దాడి జరిగినట్టు కలెక్టర్ ఏం చెప్పిండు మరి? కలెక్టర్ చెప్పడం పక్కకు ఎందుకు పెడతారు? మన విజువల్స్ చూస్తే రమేష్ నేను ఒకటి అడుగుతున్నా, మీరు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, కలెక్టర్ అంటే ఆషామాష అధికారి కాదు, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, ఆయనకు మెజిస్టీరియల్ పవర్స్ ఉంటాయి. ఏం చెప్పిండు ప్రతీక్ జైన్? దాడి జరగలేదు. మరి కేసు ఎక్కడిది? దాడి జరగకపోతే కేసు ఎక్కడిది? నేను ఇంకొకటి అడుగుతున్నా బ్రదర్, నేను ఇష్టం వచ్చినట్టు నీ భూమి గుంజుకుంటా, నీ ఇంటికి నోటీస్ ఇస్తా, గుద్దుతా, కనీసం పిలువ మాట్లాడా, ఇష్టం వచ్చినట్టు చేస్తా, బెదిరిస్తా. ఫోన్లో తిరుపతి రెడ్డి బెదిరిస్తాడు, ఈయన బూతు మాటలు మాట్లాడాడు, ఉన్నాయి మొత్తం ఆడియోలు తీయండి. కానీ మళ్ళీ రైతులు మాత్రం అయ్యా దేవుడా రేవంత్ రెడ్డి నువ్వు ఏం చెప్తే అంతే అని చెప్పి నోరు మూసుకొని వాళ్ళకున్న 2 ఎకరాలు ఆయనకు రాసి అన్న, వాళ్ళ అల్లుని కోసం, వాళ్ళ అన్నగాని కోసం. నేను అందుకే అడుగుతున్నా, ఇవాళ ఈ ప్రభుత్వం ప్రజాపాలన అంటది. ఇదా ప్రజాపాలన? ప్రజల దగ్గరికి రాకుండా ఎక్కడ జంగల్లో పెట్టుకొని ప్రజాభిప్రాయ సేకరణ చేసుకొని అవతల పడతారు. అది ప్రజాపాలన? ప్రజలు లేని పాలన, అది ప్రజల వ్యతిరేక పాలన.